యూట్యూబ్ ఛానల్స్ హిందుత్వం కోసం, సనాతన ధర్మం కోసం అందరితో సుమారుగా ఒక 100 మందితో యూట్యూబ్ ఛానల్స్ పెట్టించిండు. ఒక 100 మందితో యూట్యూబ్ ఛానల్స్ పెట్టించి ఎవరైతే క్రైస్తవుల గురించి, క్రైస్తవ మతం గురించి ఎవరైతే పాస్టర్లు ఉన్నారో, ఎవరైతే బిషపులు ఉన్నారో, ఏ గ్రామాలతో చర్చికి పోయేటువంటి ఆడబిడ్డలు కానీ, ఇవాళ చర్చికి పోయేటువంటి క్రైస్తవులు కానీ వాళ్ళ మీద విషాన్ని నింపి, విషాన్ని నారబోసి, విషాన్ని ఇష్టానుసారంగా పెంచి బోధించడానికి ఈయనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్లలో ఆ వందలాది మందితో చెప్పించి ఇష్టానుసారంగా ట్రోల్ చేసేటువంటి ప్రధాన పాత్రధారుడు ఈయన. ఈయన ఎవరిని కలిసిండు? ఒక పక్కన ప్రవీణ్ పగడాల విషయంలో రాష్ట్రాలు మొత్తం అతలకుతలం అయిపోయినాయి. ఉమ్మడి రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కుట్రలో భాగమే అని మనకు అందరికీ అర్థమైపోయింది. కూటమి ప్రభుత్వము ముమ్మాటికి హత్య చేసింది ప్రవీణ్ పగడాల విషయంలో అని అందరికీ ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ ఉన్నటువంటి కోర్టు కూడా వాళ్ళకు మెట్టికాయలేసింది. కమిషన్ కూడా దాన్ని సీరియస్గా తీసుకున్నది. ఇవన్నీ సీరియస్ తీసుకున్న నేపథ్యంలోనే ప్రవీణ్ పగడాల విషయంలో ప్రధాన పాత్ర, సూత్రధారుడు, కర్త కర్మ క్రియ ఉన్నటువంటి కరుణాకర్ సుగుణా పోయి ఎవరిని కలిసినంటే ముఖ్యమంత్రిని కలిసిండు. ఈ ముఖ్యమంత్రి కలవడానికి ఆశిమాషి ఉంటుందా? ఆయన Z+ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి. ఆయన Z+ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి. 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. 40 సంవత్సరాల సుదీర్ఘంగా రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి. 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. ఇవాళ ఉన్నటువంటి మతోన్మాద పార్టీని ఏవైతే ఉన్నదో, ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో, బీజేపీ ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు? ఏదంటే సనాతన ధర్మానికి సపోర్ట్ చేస్తున్నాడు. సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేసేటువంటి వ్యక్తి ఎవరంటే కరుణాకర్ సుగుణాకి నిన్న కలిసి అనేక విషయాలు మాట్లాడుకొని, నువ్వు చేసింది గొప్పగా ఉందిరా బాబు, నువ్వు చేసిన వల్ల నిజంగా మా ప్రభుత్వం పడిపోకుంటున్నది, ఇవాళ ఉన్నటువంటి క్రైస్తవులందరినీ గొర్రెలను చేసినా వాళ్ళకు 30 కోట్ల రూపాయలు కూడా పాస్టర్ పండించినాం, అందుకోసమే ఇవాళ మేము సేఫ్గా ఉన్నాం. లేకపోయిందంటే వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా స్టాండ్ తీసుకోలేదు, ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ మాట్లాడిన వాళ్ళు వాళ్ళు అట్నే మాట్లాడుకుంటారు, వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోరు. వాళ్ళ ఎస్సీల మాటలు ఎవరు పట్టించుకోడు. ఇలా జైబీం లాంటి శివ మాట్లాడినా కూడా శివ నిజాయితీగా ఉంటాడు, గంతవరకే ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు. వాడు ఎవరి దగ్గర ఓడు, ఎవరి దగ్గర డబ్బులు వసలేడు, ఎవరి దగ్గర బ్లాక్మెయిల్ లేడు, వాడు నిజాయితీగా ఉంటాడు. అలా మాట్లాడుకుంటారు. వాడిని మనం పట్టించుకోకపోతే సరిపోయి వాడిని మనం హైలైట్ చేయొద్దురా కరుణాకరు అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలా ఎవరైతే టీవీ ఛానల్స్ వాళ్ళు మాట్లాడుతున్నారో, ఇక మిగిలిన టీవీ ఛానల్ వాళ్ళు అగ్రవర్ణ టీవీ ఛానల్స్, అగ్రవర్ణ పేపర్లు ఉన్నాయి. వాళ్ళు ఏమైనా రాసిలంటే ఎవరు రాయలేదు, వాళ్ళైనా మొత్తుకున్నారంటే ఎవరు మొత్తుకోలేదు, వాళ్ళైనా క్రైస్తవ మతం గురించి అయినా చెప్పిల్లంటే ఇంకా మసిబూసి మారడేసిళ్ళు. మరి క్రైస్తవ మతం గురించి మాట్లాడింది ఎవరంటే జైబీం టీవీ గురించి మాట్లాడుతుంది ఎవరంటే మనం మాట్లాడి ఒక మతంలో ఇబ్బంది పడ్డటువంటి అనేక మంది వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నటువంటి సందర్భంలో వాళ్ళ గురించి ప్రశ్నించింది, వాళ్ళ గురించి గొంతెత్తింది జైబీం టీవీ. ఇలా క్రైస్తవ మతం గురించి గొంతెత్తింది జైబీం టీవీ డాక్టర్ బరిగల శివ. ఒక పక్కన జైబీం దినపత్రికలు వార్తలు రాస్తూ ఇలాంటి వ్యక్తులు ఎన్నో సందర్భాలు మాట్లాడుతుంటే వీళ్ళందరినీ కూడా తట్టుకొని నిలబడి ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో కంటిన్యూగా వార్తలు రాసి సమాజానికి అందించినటువంటి చరిత్ర జైబీం టీవీ ఛానల్కి, జైబీం దినపత్రికకు ఉంది. ఎవరికి భయపడకుండా, ఎవరికి తల దించుకోకుండా. ఇంకోళ్ళు వీళ్ళ టీం అంతా గ్యాంగ్ అంత ఉంటుంది. ఈ గ్యాంగ్ అంతా ఏం చేస్తారంటే, ఇక మీకు అది కూడా వినబెడతాను. అమెరికా ఎక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి మాట్లాడుతుంటారు, పాకిస్తాన్ అంటారు. ఇక పాకిస్తాన్ నుంచి ఫేక్ కాల్స్ ఆడియో కూడా మీకు చూపెడతాను. మీకు చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. పాకిస్తాన్ నుంచి కాల్ మాట్లాడే వీళ్ళ గ్యాంగ్ అంతా డైలీ ఒక 2 times అన్నా నాకు పాకిస్తాన్ నుంచి కాల్స్ వస్తాయి. వీళ్ళ గ్యాంగే పాకిస్తాన్ పేరు వాడతారు. పాకిస్తాన్ పేరు వాడుకుంటూ నాకు కాల్ చేస్తారు. ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉన్నటువంటి సందర్భాలు. మీకు నేను ఎందుకు చెప్తున్నంటే, ఇప్పటికీ కూడా ఇప్పటికి కూడా క్రైస్తవ మతం గురించి మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడే సందర్భంలో మన కేసు పెట్టడం జరిగింది. పాకిస్తాన్ నుంచి నాకెందుకు కాల్ చేసినావు బ్రదర్? నవాబ్ షరీఫ్ అంటే మీరు పాకిస్తాన్ నుంచి నవాబ్ షరీఫ్ నాకెందుకు కాల్ చేసావు?
ఇంకో పాకిస్తాన్ నుంచి నవాబ్ షరీఫ్ అయినాయి అని నాకు డైలీ ఒక 3 times అన్నా 4 times అన్నా కాల్ చేస్తాడు. ఇట్లాంటి కాల్స్ ఫేక్ కాల్స్. దానికి అంతటి కారణం ఏంది సూత్రధారుడు అంటే ఈయననే సూత్రధారుడు, పాత్రధారుడు. వీళ్ళ టీం అంతా ఒక టీం ఉంటుంది, మొత్తం టీం. ఇప్పటికే ఎస్ఏ స్టార్టర్ కేసులో ఉంది, వాడు బెయిల్ అప్లై చేసుకున్నాడు, అయినా వదిలిపెట్టేది లేదు. ఇక చూపెడతా మీకు. మాట్లాడుతున్నావు పాకిస్తాన్ నుంచి మాట్లాడుతున్నావా? ఓకే, నాకెందుకు కాల్ చేసావు పాకిస్తాన్ నుంచి మాట్లాడుతుంటే? అంటే మీరు భారతదేశాన్ని పాడు చేయాలని చూస్తున్నారు కదా, మేము అలాగే చూస్తున్నాం. మన ఇద్దరు కలిసి పాడు చేద్దామని ప్లాన్ డీల్ మాట్లాడుకుందామని చేస్తున్నానన్నా. ఓకే, సూపర్ డీల్. ఏం పేరు నీ పేరు? నా పేరు నవాబ్ షరీఫ్ అన్న. ఆ దేశ ఉప ప్రధానివా మాజీ ప్రధానివా? లేదా మా ప్రధానితో మనకు సంబంధం లేదన్నా. మనం నవాబ్ షరీఫ్ అంటే ఆ దేశానికి ప్రధానిగా చేసిందో అందుకైనా అని చెప్తున్నాను. అంటే ఆ పేరు మీద బోధ మంది ఉన్నారన్నా. ఆ పేరు ఎత్తుకున్నంత మాత్రాన్ని ప్రధానమంత్రి కాదు. చిన్న విషయం కూడా మీరు గమనించలేకపోతున్నారు. మరి మీరు ఎలాగే ఇగో విన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు చూడు, ఎంత ఘోరమో. దేశాన్నట మనం ఆగం చేస్తున్నామట, భారతదేశాన్ని ఏం చేస్తున్నాం, ఆగం చేస్తున్నామట. వాడు వేసేది ఎక్కడి నుంచో పాకిస్తాన్ నుంచి, ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఎక్కడి నుంచో కాల్ చేసుకుంటా నకిలీ కాల్ చేసుకుంటూ ఇష్టానుసారంగా ఎవరైతే క్రైస్తవ మతం గురించి మాట్లాడే వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే దళితుల గురించి మాట్లాడే గొంతుకలు ఉన్నాయో, ఎవరైతే ప్రశ్నించేటువంటి గొంతుకలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మతోన్మాదం గురించి ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మీద ఇలా ఫేక్ కాల్స్, ఫేక్ సిమ్ములు, ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ ఐడి కార్డులు చూపించుకొని ఇవాళ వాళ్ళ ముఖాలు ఎక్కడ కూడా కనపడే మనలాగా దొంగలు. వాళ్ళు ఏం చేస్తారంటే గిట్నే మాట్లాడతారు. వాడు చూశారు కదా ఆడియో, పాకిస్తాన్ నుంచి జేబీఎన్ టీవీ చైర్మన్ బరిగెల శివ నాకు కాల్ చేసిండు. ఏం చేయంటున్నాడు, దేశాన్ని మొత్తం డీల్ మాట్లాడుకుందాం, దేశాన్ని మొత్తం ఆగం చేద్దాము, దేశం భయంకరమైన పరిస్థితిలో ఉంది, మనం డీల్ మాట్లాడుకుందాం, నువ్వు బాగా దేశం కోసం బాగా చేస్తున్నావు కదా, దేశాన్ని ఏమో చేద్దాం, నేను పాకిస్తాన్ నుంచి నవాబ్ షరీఫ్ని మాట్లాడుతున్నాను, మీకు ఆడియో వినిపించడం జరిగింది. ఇలాంటి నకిలీలు వందలాది మంది ఇప్పుడు కూడా కాల్ చేస్తున్నారు.